అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే నిన్నటి వీడియో చూశారు కదా మీరు, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసినది. ఇంకా దానికి అలాగే కంటిన్యూ అయితే చేశానండి నిన్న. ఇంకా నేనైతే వీడియో ఎక్కువ లెంత్ అవుతుందనేసి కంటిన్యూ చేయలేదు. అందుకని మళ్ళీ దాని తర్వాత నేను ఏమేమి చేశాను నైట్ వరకు అనేది వీడియో అయితే చేశాను. చూడండి, లైక్ అయితే చేయండి ప్లీజ్. ఇంకా చాలామంది చూశారు కానీ నిన్న లైక్ అయితే చాలా తక్కువ అయితే చేశారు. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా వంట చేసేకి ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడైతే అరటిపండు అండి, ఇంకా చెట్టు నుంచి తుంచుకొని వచ్చినారు, బాగా మాగిపోయాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే సంక్రాంతికి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ తోటలో అయితే తుంచుకొని వచ్చింది. అలాగే చెరుకులు. ఇక్కడైతే నేను రైస్ అయితే నీట్గా కడిగేసి ఇంకా ఇక్కడైతే పెట్టేశాను. ఇంకా అన్నము ఫస్ట్ అయితే, అలాగే ఇంకా టమాటా అయితే ఉడికిచ్చాను. ఇంకా ఇక్కడ రసం చేసేకి ఇంకా టమాటా అయితే ఇది కొంచెం చల్లగా అవ్వాలండి, అందుకనే ఇక్కడ పెట్టేశాను. ఇవి తాలింపు కోసం అయితే రెడీ చేసుకున్నాను. వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ. ఇక్కడైతే కొన్ని బజ్జీలు వేద్దామనేసి కొంచెమే పిండి ఉన్నింది, అదే కలిపి పెట్టాను నేను. ఇంకా మళ్ళీ తెప్పించే పిల్లలు కూడా లేరు ఇంట్లో అయితే. అందుకని ఆ బజ్జీలు అయితే ఇక్కడ తీసి పెట్టాను. అలాగే ఇంకా మా ఆయనకైతే రాగి రొట్టి కావాలి అని అన్నారు, అందుకనే పిండి కూడా కలిపి పెట్టాను. ఇంకా రాగి రొట్టిలోకి ఇంకా గోరుచిక్కుడుకాయలు తాలింపు అయితే చేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో అయితే పెట్టాను గోరుచిక్కుడుకాయలు. అలాగే ఇంకా దీనికి కారం పొడి అయితే కొబ్బరి, పప్పులు, అలాగే కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు, అలాగే వెల్లుల్లి వేసి ఇంకా పౌడర్ చేసి పెట్టేశాను పక్కన. అలాగే ఇక్కడైతే ఇంకా బాగా ఉడికిపోయాయి, ఇవి కూడా కొంచెం చల్లగా అవ్వాలనేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇంకా తాలింపుకి కారం పొడి అయితే ఇలాగ రెడీ చేసి పెట్టాను. ఇంకా ఇందులో అయితే కొంచెం ఆనియన్ ఎక్కువ వేయాలండి. ఇంకా నాకైతే కొంచెము ఫింగర్ కట్ అయింది. చెరుకు అయితే కట్ చేసుకొని తింటా ఉంటే, ఇప్పుడు ఎక్కువ ఆనియన్ కట్ చేస్తా ఉంటే ఎక్కువ మంట అయితా ఉంది. అందుకనే ఒకటే చిన్నది కట్ చేశాను. అలాగే ఇక్కడైతే రసం అయితే తాలింపు పెడుతున్నాను నేను. ఇందులో కొంచెం ఆయిల్ వేశాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, పచ్చి కరివేపాకు, అలాగే ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసి వేశాను. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం రసం పొడి, కారం పొడి వేశాను. ఇంకా ఇది కొంచెం అలాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే ఈ టమాటా రసం అంతా అయితే వేసి మంచిగా అయితే ఉడికేకైతే పెట్టేశాను రసము. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా గోరుచిక్కుడుకాయ తాలింపు పెడుతున్నాను. ఎందుకంటే మన సైడ్ అయితే ఎక్కువ ఇలాగా తాలింపునే అని చెప్తామండి. ఇంకా ఆలు ఫ్రై చేసిన ఆలు తాలింపు అని చెప్తాము, లేకుంటే చిక్కుడుకాయ ఫ్రై చేసిన చిక్కుడుకాయ తాలింపు అనే మన సైడ్ ఎక్కువ చెప్తాము. ఇంకా ఏం చేశారంటే తాలింపు చేసాము, గోరుచిక్కుడుకాయ తాలింపు అని చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కువ మన సైడ్ అదే చెప్తూ ఉంటాం మేము. ఇక్కడ కూడా చూడండి, ఇందులోనే ఎక్కువ అయితే ఆనియన్ వేయాలి ఈ తాలింపుకి, కానీ నాకు కొంచెం వేళ్ళు బాగా మంట అవుతుంది, అది కూడా చాలా ఇది అవుతా ఉంది. అందుకనే నేను కట్ చేయలేక ఒకటి కట్ చేశాను. ఇంకా ఇందులో కూడా అంతే, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, అలాగే ఇంకా ఈ తాలింపు ఉడికించుకున్నాను కదా గోరుచిక్కుడుకాయలు, ఇవి వేసి కొంచెం అలాగా ఫ్రై చేసి, ఇంకా నేను ఇంతకుముందు చూపించాను కదా మీకు కారం పొడి, అది వేసి ఇంకా ఇలా కొంచెం ఫ్రై చేసి పెట్టేయడమే, అంతే. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు అన్నంలోకి, ఇంకా రసం అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ తాలింపు అయితే. ఇక్కడ కూడా రసం అయితే బాగా ఉడుకుతా ఉంది. లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశాను రసంకి. నెక్స్ట్ అయితే ఇక్కడ బజ్జీలండి. ఇంకా బజ్జీలు అయితే బాగా వచ్చాయి ఆ రోజు అయితే. ఇంకా కొంచెమే పిండి ఉన్నింది, కానీ ఇంకా బాగా వచ్చాయి వడలు అయితే ఆ రోజు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కూడా వేసానులేండి నేను. ఇంకా ఈ వీడియో పెట్టే కొంచెం లేట్ అయింది అంతే. ఇంకా బాగా వచ్చాయి ఆ రోజు కూడా. మా పిల్లలు అయితే మళ్ళీ ఒకసారి వేయించుకున్నారు, ఇంకా హాలిడేస్లో ఇంట్లో ఉన్నారు కాబట్టి. ఇంకా సాయంత్రం కూడా ఒకసారి వేయమ్మా అనేసి నెక్స్ట్ డే సాయంత్రమే మళ్ళీ వాళ్ళకి వేసిచ్చాను నేను. చేసుకుంటా వస్తున్నాను. ఇంకా లాస్ట్ అయితే ఇంకా రాగి రొట్టి అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా నేను వంట స్టార్ట్ చేసేకి 1:30 అలా అయిపోయింది టైం అయితే. ఇంకా నేను నిన్న పెట్టినాను కదా వీడియో మీకు, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ది, ఇంకా అది చేసుకుంటా ఉంటే చాలా లేట్ అయిపోయింది నాకు. ఇంకా తొందరగా అయితే నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఇవన్నీ అయితే రెడీ చేసి మేము ఇంకా లంచ్ అయితే తినే వరకు 3 అయిపోయింది టైం అయితే. ఇక్కడైతే మా ఫర్హాన్ చూడండి ముందుగానే కూర్చొని ఉన్నాడు, ఫుల్ ఆకలి అవుతా ఉందేమో. ఇక్కడ రైస్ ఇంకా రసము,
ఇంకా వడలు, రాగి రొట్టి, తాలింపు, అలాగే పెరుగు అండి. ఇంకా ఇది మా లంచ్. ఇంకా మేమైతే లంచ్ చేస్తూ ఉంటే ఇంకా నేను కూడా మార్నింగ్ నుంచి పనిలోనే ఉన్నాను కదా, మా లియోకి అయితే అస్సలు పట్టించుకోలేదు. చూడండి ఇక్కడ లియో అయితే ఫుల్ నిద్ర వచ్చేసింది. మేము ఎప్పుడెప్పుడు తింటామా అనేసి చూసుకొని ఉంది. ఇక్కడ లియోకి ఒక అలవాటు ఉందండి, ఇలాగ కిరీట్లోనే నిద్రపోవాలి. అది కూడా ఇది టెడ్డీ బేర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది లియోకి. కిరీట్లో అయితే టెడ్డీ బేర్ అలాగే ఒక క్లాత్ అయితే పెట్టాలి, వచ్చి నిద్రపోతుంది చూడండి. ఇంకా దీనిపైన అయితే ఒక అట్ట పెడతాం మేము. ఆ అట్ట కోసం ఇప్పుడు చూస్తూ ఉంది ఎప్పుడు పెడతారని. చూడండి ఇక్కడ అట్ట పెట్టాము కదా, ఇప్పుడు దీనిపైన అయితే ఒక క్లాత్ అయితే వేస్తాము. అది కూడా చూస్తుంది చూడండి, క్లాత్ వేయలేదే అనేసి. ఇంకా ఇలాగా క్లాత్ వేయగానే 10 నిమిషాలకి ఎంత ఫుల్గా నిద్రపోతాను చూడండి. ఇంకా నేనైతే సౌండ్ లేకుండా వీడియో తీశాను. ఇక్కడైతే టెడ్డీ బేర్ అయితే చిన్నప్పుడు దీనిపైనే నిద్రపోతూ ఉండింది. ఇంకా అది బాగా అలవాటైపోయింది. మేము పక్కన తీసి పెట్టేసినా మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని నిద్రపోతుంది దాని పక్కనే అయితే ఇలాగా. ఇంకా సాయంత్రం అయితే బయటికైతే వెళ్ళాము. అలాగే ఇక్కడ షాప్ ముందర వెళ్తూ అలాగే షాప్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలామందికి తెలుసు, ఇంకా ఇన్స్టాలో కూడా పెట్టారు, అలాగే యూట్యూబ్లో కూడా పెట్టారు. 99 నుంచి 399 వరకు అయితే ఈ చెప్పుల షాప్ అయితే పెట్టారండి. ఇంకా చిన్నపిల్లలవి ఉన్నాయి, అలాగే లేడీస్వి స్టోన్స్వి అయితే స్లిప్పర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ జెంట్స్ కోసం అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళ కోసం అయితే చాలా అంటే చాలా తీసుకొని వచ్చారు. లేడీస్ కోసం అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. సైజులు కూడా చాలా చిన్న సైజే ఉన్నాయి, పెద్ద సైజు అయితే అస్సలు లేవు లేడీస్ కోసం అయితే. ఇంకా షాప్ మొత్తం అయితే ఒకసారి ఇలాగ స్పీడ్గా అయితే వీడియో అయితే తీసేసాను నేను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా నైట్ అండి, ఇంకా టైం అయితే 10:30 అలా అయిపోయింది. ఇంకా మేమైతే నైట్ డిన్నర్ అయిపోయాక ఇంకా కొంచెం ఆల్ట్రేషన్ చేసేది ఉంది, ఒక టాప్ అయితే అది చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి లియో అయితే చూస్తూ ఉంది. ఇంకా ఇలాగ కొన్ని ఏమన్నా ఆల్ట్రేషన్ చేసేటివన్నీ అయితే నేను ఎక్కువ నైట్ టైంలోనే చేస్తాను, మార్నింగ్ అయితే పెట్టుకొని ఇలాంటి పనులన్నీ అయితే. ఇంకా లియో అయితే ఇలా ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇదే అండి వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.